సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే గుప్పించి ఎగసే దక్షిణ దిశ లంక చేరగా పవనతనయుని పదఘటనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతముల తిది దీనారవముల పరుగిడ పెదిది శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీత రామకథ నే పలికెద సీత రామకథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మదుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచుడని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచి హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా ఓటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిద సీతారామ కథ నే పలికిద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీలా దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రికడు పూజుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిది పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని
నీ పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవుడు నాయక పలికిన సీత రామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరముసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పై నుండి సురలు కాతలాడిరి ఇరువురిలో ఎవరితో గెలుపనిది. సురసముఖము విశాలమోటగని సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని